చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా పట్టుకు నీకు చెయ్యందించా. Namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. ఈ జబర్దస్త్ ఎపిసోడ్ ని జబర్దస్త్ స్టైల్ గా స్టార్ట్ చేయాలంటే మన జబర్దస్త్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది జబర్దస్త్ రోజా గారు. నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో నా పింపుల్, నీ చూపే తాకిందంటే పొగల్లోన టెంపుల్. నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. ముట్టుకుంటే నువ్వు సిగ్గులని పంచర్, ముట్టడించి వేసే మందులతోనే టెన్షన్. అప్పగించి నావే సబ్బులున్న లోకర్, మంట పెట్టి నావే గుండెల్లో నా క్రాకర్. Now let's welcome our very own laughing star, tower star, జబర్దస్త్ నాగబాబు గారు. ఈ రోజు మన జబర్దస్త్ స్టేజ్ పై జడ్జెస్ తో పాటు స్పెషల్ గెస్ట్ కూడా వచ్చారు. ప్లీజ్ వెల్కమ్ ది టీమ్, ఇన్ ఫ్యాక్ట్ ద హీరో అండ్ హీరోయిన్ ఆఫ్ భలే మంచి రోజు. ఇది నిజమే ఇది నిజమే ఇది వరకెరుగని పరవశమే. ఇది నిజమే ఇది నిజమే చిరు చిరు ఆశలు చెరి సగమే. మనలు నిజమే మనసులు నిజమే మధురమైనది మౌనం నిజం. ఓ మై గాడ్ వేణు గారు, కూల్ హీరోగా ఎప్పుడు లాంచ్ అయ్యారు? Hey. మరీ టూ మచ్, అయ్యో సారీ కొట్టుకోడు కదా, మరీ టూ మచ్ వేణు గారు. స్వీట్ లేదు, ఒక ఫోన్ కాల్ లేదు. దానికంటే ముందు సార్ హీరోగా లాంచ్ అయ్యాను, మీ బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ సార్. ఆ స్వీట్స్ లారీలో కొద్ది వచ్చాయి బయట, మీకో లారీ నాగబాబుకో లారీ. హాయ్ సుధీర్. అంటే ఈ సినిమాలో హీరో నేను కాదు, మీరే కాదు. జబర్దస్త్ స్టేజ్ నా స్టేజ్ కదా, ఆ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక వచ్చాను అంతలే. ఓ అదా మ్యాటర్. జబర్దస్త్ స్టేజ్ నీదా? అవును కదా సార్, ఇక్కడి నుంచి వచ్చాం. మా స్టేజ్ మా గురువులు మా జడ్జెస్. కరెక్టే, జబర్దస్త్ స్టేజ్ నీదే. రేపు షూటింగ్ వస్తావుగా? ఈ జబర్దస్త్ స్టేజ్ వల్ల కర్ర బాగా మందికి అలవాటైంది సార్. అయినా వేణు గారు మీకు కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చింది కదా. అన్న కర్ర లేవు, ఇంక లేవు సారీ చెప్పేసావు. హీరో మీరని ఒప్పుకున్నాం. హీరోయిన్ తో పాటు ఎంట్రీ ఇస్తే బా వేణు గారికి ఫైనల్ గా భలే మంచి రోజు వచ్చింది అనుకున్నా, కానీ ఇప్పుడు తెలిసింది అసలైన మ్యాటర్. లేదు నిజంగా మా భలే మంచి రోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత సార్ డెఫినెట్లీ నాకు భలే మంచి రోజు వచ్చినట్టు. వెరీ గుడ్. వెల్కమ్ సుధీర్ బాబు. Thank you. అండ్ వెల్కమ్ వామిక. వేణు గారు వెల్కమ్. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఈ సినిమా ఇంకో హీరో పేరు. అంటే ఇప్పుడు దాకా యాక్టింగ్ చేస్తున్నాడు కానీ మూవీ చూసారంటే మాత్రం చాలా ఉంటది. నాకంటూ సోలో సాంగ్ లేదు, డాన్స్ నెంబర్ వీడికి ఉంది. ఎనీవే సుధీర్ గారు, మ్యూజిక్ విన్నాం. ఇట్ హస్ కమ్ అవుట్ టు బి సూపర్బ్ అండి. కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. థ్యాంక్ యూ. So Vamika, who's the hero? So obvious. Yeah, obvious. ఏ థ్యాంక్ యూ. యు బోత్ మ్యాచ్ సూపర్ కపుల్. అసలు సరిపోయారు ఇద్దరు. కలర్ బ్లాక్ అండ్ వైట్ చాలా బాగున్నారు, అదిరిపోయారు. ఎక్కువ చేసుకోకు వేణు. సుధీర్ కండలు చూసి ఎట్లున్నాయో. ఇక్కడైతే మనం అందరూ జోక్లు ఆడుకుంటున్నాం, కానీ ఇక్కడ నుంచి బయట వెళ్ళాక మీకుంటది అసలైన హీరో మిమ్మల్ని. అసలైన హీరో తొక్కి పడేస్తా.
How was it working with the real hero of the film? It was amazing. He's a very, very good actor, and it was nice working with him. And he's a good human being as well. He used to help me a lot because I don't know Telugu that much. And I have had a lot of fun working with this guy. The dummy hero. స్వామిక ఏం చెప్తుందంటే నిజంగా వేణుతో వర్క్ చేసిన తర్వాత నా ఫ్యూచర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ వేణు హీరోగా చేస్తే నా నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తా అని చెప్తుంది. రేపు పొద్దున్న న్యూస్ వస్తుందండి వేణు చచ్చిపోయాడని చెప్పి. ఎనీవే సుధీర్ గారు, ఈ రోజు మీకు డెఫినెట్ గా భలే మంచి రోజు అవుతుంది బికాజ్ యూ హావ్ కమ్ టు లలిత బ్రాండ్ రైస్ జబర్దస్త్, which means fun. So are you ready to rock and roll? Yup. So let's have some Zabardast fun with భలే మంచి రోజు team. ఈ రోజు మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి ఫన్నీ మెడికల్ ఇల్నెస్ థీమ్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు మన జబర్దస్త్ టీమ్ లీడర్స్. అరే అరే ఈ రోజు అమ్మ చనిపోయిన రోజు అమ్మ కనిపించలేదు నాన్న. చచ్చిపోయిన కనిపించరు కదరా. ఏం చదువుకున్నా ఏం చదువుకున్నా అంటే మాట్లాడవే. ఆగిపో ఎవడు కొడితే దిమ్మ తిరిగే మైండ్ బ్లాక్ అవుతుందో వాడే చంటిగాడు అంటూ వచ్చేస్తున్నాడు చలాకీ చంటి అలాంగ్ విత్ దిస్ టీమ్. ఆలయాన వెళ్ళచిన దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి. ఏందే మొగుడు పక్కన ఉండగా తాళిపడికి మొక్కుతాండా? కాల్లో బంగారం ఉంది, నీలో ఏముంది నా బొంగు? కాఫీ ఎప్పుడు ఇచ్చావు? ఎన్నిసార్లు తాగుతా? ఏం తీసుకుంటున్నావు? ఏం తిన్నా? కాఫీ ఎప్పుడు ఇస్తావే? ఉండు కోడలు పిలుస్తాను. ఏముండేవే? వచ్చే కోడలా రావే. లోపల ఏం చేస్తున్నా? అబ్బాయి గారికి టిఫిన్ కడుతున్నాను. టిఫిన్ కట్టినా చెప్పా. మరి ఎప్పుడు కట్టాలి? లోపల ఏం చేస్తున్నావు అన్నాను. అంటే వంట చేశాను, తప్పు చేశాను. అన్ని చేసావు కానీ అత్తగారికి కాళ్ళకి దండం పెడతావు. మర్చిపోయావు. మొక్కొచ్చు కదా మరి. మొక్కొచ్చు కదా. మొక్కొచ్చు కదా. మొక్కొచ్చు కదా. మొక్కొచ్చు కదా. మొక్కొచ్చు కదా. మొక్కొచ్చు కదా. మొక్కు. ఉండు, మొక్కుతాను. మొక్కు. కొడుకుని పిలు. అబ్బాయి గారు ఏం చేస్తున్నాడు? వస్తున్నాడు కదా. అది ఏదో చేస్తుంది నీకెందుకు? ఒరే కొడుకు ఎప్పుడు వస్తాడు? రారా. రమ్మని చెప్పవే. వస్తున్నాడు, ఎక్కువ కొట్టేకు. ఏంట్రా అంత ఆలస్యం? ఏ లేదమ్మా, ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చా. నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తానంటే భార్యతో మాట్లాడు. కాఫీ తెచ్చావా? తెచ్చానండి. ఇక తీసుకోండి. నువ్వు తెచ్చిన కాఫీ చాలా బాగుంది తెలుసా? అమ్మా, ఆఫీస్కి వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళు, చెప్పాలా నాతోనే? నాన్న, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి వస్తా. వెళ్ళరా. ఇదిగో, నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి వస్తా. ఆఫీస్కి వెళ్తున్నాను అన్నిసార్లు చెప్తావు. నేను చెప్తున్నాను కదమ్మా. చెప్పండి అమ్మా. ఏంటి? ఆఫీస్కి వెళ్తున్నానే. వెళ్తున్నావని అన్నిసార్లు చెప్తున్నావు. నీకు చెప్పాను, ఆ. దీనికి చెప్పాను, ఆ. వీడికి చెప్పాను. నీకు దండం. ఆఫీస్కి వెళ్తున్నా. ఆఫీస్కి వెళ్తున్నాడంటే అలా చూస్తున్నావే. ఏమండి, సినిమా తీసుకెళ్తాను. ఆఫీస్కి వెళ్తావేంటి? సినిమా తీసుకెళ్ళాలా? అదేంట్రా ఆడలు అలా పడేసావు? నేను పడలేదమ్మా, అదే పడింది. దా. అలా పడిపోయావే. ఆగండి, ఆగండి. ఎవరో వచ్చారు. ఎవరు వచ్చారో చూడు. ఎవరు వచ్చారో కూడా తెలుస్తలేదు నీకు. ఏమో నాకేం తెలుసు. అయ్యో, మీరేం చేస్తున్నారండి? చెప్పొచ్చుగా. ఆ, ఇలా ఉంటే మన ఇంటికి ఎవడు రెంట్కి రాడు. ఎందుకు రాడు? వచ్చాడు ఎవరన్నా? ఎవరు వచ్చారు? హలో సార్. నమస్కారం. నమస్కారం. మీ ఇంట్లో రెంట్ ఉందన్నారు కదా సార్. 5% ఖాళీ ఉందన్నారు. అరే, ఇల్లు రెంట్కి ఇస్తారంటే కొట్టి మాట్లాడతారేంటి సార్? అరే, అది మా అలవాటండి. అరే, ఇంతగా మీకు సింగిల్ రూమ్ కావాలా, డబుల్ రూమ్ కావాలా? డబల్ రూమ్ ఉంటే సూపర్ కదా. డబుల్ రూమ్ అంటే 8,000 రెంట్ అండి. బ్యాచులర్ అయితే మాత్రం 10,000 ఇవ్వాలి. 8,000 రెంట్. అవును, 8,000. అమ్మా, మన రూల్స్ రెగ్యులేషన్స్ నువ్వే చెప్పు. రానాయనా, నమస్కారం. తర్వాత ఏం చదువుకున్నా? ఏం చదువుకున్నావు అంటే మాట్లాడవే.
అంటే డిగ్రీ దాకా పాస్. నీళ్ళు అయ్యి జాగ్రత్తగా వాడతావా? వాడతాను. కరెంటు అమ్మా వాడతాను. ఇంక చాలు ఉండు. ఏమనుకోకండి, మా వంశంలో మేము ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఇలా చేయలేపు మాట్లాడడం, ఇలా కొట్టి మాట్లాడడం అలవాటు అండి. ఒక మంచి వంశం. మా నాన్నగారిని పరిచయం చేస్తా. నాన్న, మన ఇంట్లో రెంట కోసం ఒకరు వచ్చారు, రూల్స్ చెప్పు. భగవద్గీత చదువుతావా? భగవద్గీత భగవద్గీత చదువుతావా? కురుక్షేత్రం రామాయణం ఉండాలి ఉందా? నాకు అర్థం కాదు. కొంపకొచ్చిన కొట్టుకు మాట్లాడతారు. ఇప్పుడు మనిషికి ఒక అలవాటు ఉంటుంది. కొంతమంది గోకుతూ మాట్లాడతారు, అవును. నేను ఇలా కొట్టుతూ మాట్లాడతాం. వస్తే ఇంతకన్నా మంచి టైం రాదు, మన రూల్స్ చెప్పు. వస్తున్నానండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. అయ్యో, బాగుంది ఇల్లు. బాగుందండి. మీకు పెళ్ళైందండి? పెళ్లి కాలేదు. భార్య ఎక్కడ ఉందండి? చెప్పానుగా. మరి ఏ ఊరు నుంచి వచ్చారండి? హైదరాబాద్. ఇంతకుముందు ఎక్కడ ఉన్నారండి? ఇగో మీకు ఏదో దరిద్రం కొట్టి వ్యాధి ఉన్నట్టుంది. నేను డాక్టర్ని తీసుకొస్తా. మా కోసం మీరు డాక్టర్నే తీసుకొని వస్తారా? డాక్టర్నే. ఉండండి, నేను డాక్టర్ని తీసుకొస్తాను. నువ్వు అక్కడ ఉండు. ముసల్దాన నువ్వు అక్కడ ఉండు. ఏంటి ఎవరో ఎంతకు వచ్చాడే నాతో చెప్పకుండా వాళ్ళతో చెప్తావేంటి అని అడుగు. దొడు నువ్వు ఉన్నాగా, నువ్వు చెప్పొచ్చు కదా. హలో సార్, మీరు డాక్టర్, మా జబ్బు తగ్గిస్తారు. అయ్యో తగ్గించేస్తారు. సూపర్ కదా, సూపర్ కదా. దొంగచాటుగా పాస్ అయ్యావా? ఎక్కడిచ్చారు? మీకు నేను జబ్బు తగ్గిస్తాను. ఫస్ట్ ఆయన దగ్గర ఇంజెక్షన్ తీసుకో. అందుకే సార్ నా చేతి వదలండి. ఏ పర్లేదు సార్. వేర్ ఇస్ ద పేషెంట్? మీరు ఇంజెక్షన్ ఇవ్వండి సార్. వేర్ ఇస్ ద పేషెంట్? మీరు ఇంజెక్షన్ ఇవ్వండి. ఐ నీడ్ ద పేషెంట్. వేర్ ఇస్ ద పేషెంట్? వన్ సెకండ్ చేసుకోండి. వన్ సెకండ్ తీసుకో. వేర్ ఇస్ ద పేషెంట్? ఐ నీడ్ ద పేషెంట్. చూసారా తగ్గిపోయింది. ఇప్పుడు నా చేయి ఎగట్లేదు. చిట్టికెలో నా ఇదిగో మా ఆవిడకి కూడా. థ్యాంక్ యూ డాక్టర్. ఈ పేమెంట్ ఇస్తారు. పేమెంట్ ఇచ్చేయండి. ఎంత? 18,000. ఇంగో తీసుకో. మీరు బయలుదేరచ్చు డాక్టర్. వేర్ ఇస్ ద పేషెంట్? అయిపోయింది పేషెంట్. యూ వాంట్ కమిషన్? నీ పొందరా జబ్బు తగ్గించావు. అది ఇప్పుడు ఏం చేస్తామంటే, నేను చెప్పిన రూల్స్ అన్ని గుర్తున్నాయిగా? తప్పకుండా. రూల్స్ అన్ని నేను మీకు అడ్వాన్స్ ఇస్తాను, తీసుకోండి. మహాప్రభువులు రేపు నుంచి రూల్స్ అన్ని పాటించారు. అయ్యో రూల్స్ అన్ని గుర్తున్నాగా? 7 గంటలకి తాళం వేసేస్తాం. తప్పకుండా సార్. మ్యాటర్ ఏంటంటే ఈ డబ్బులు మీకు ఇచ్చాను కాబట్టి రేపటి నుంచి ఇల్లు నాది. ఎలా కుదురుతుందండి? ఎందుకు కుదరదండి? ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదురా? ఎందుకు పొద్దున 7 గంటలు లేవా? కాఫీ పెట్టేది? కాఫీ పెట్టవా నువ్వు? 9ంటికి కాఫీ. 9ంటికి కాఫీ కావాలి. 9ంటికి కావాలి. పెడతాను. ఏ టిఫిన్? టిఫిన్ చేయవా? టిఫిన్ భగవద్గీత చదువుతా, రామాయణం చదువుతా, భాగవతం చదువుతా, కాఫీ చదువుతా. ఇంకేమో చదువుతానా? పొద్దున్నే పిలుస్తావా? నన్ను పిలుస్తావా? పిచ్చి పిచ్చి వేసలేకండి. పచ్చకలు కొట్టే వ్యాధి ఉందని. నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? ఈ స్కిట్ లో ఎక్కువ దెబ్బలు తిన్నందుకు నాగిరెడ్డికి ఫస్ట్ మార్కు, సెకండ్ మార్క్ ఏమో రాజు గారికి, థర్డ్ మార్క్ సుధాకర్ కి, ఫోర్త్ మార్క్ నీకు. షార్ట్ గా ఉన్నా చాలా చక్కగా ఉంది, నీట్, చాలా ఎంటర్టైన్ చేశారు. కాకపోతే కొట్టించుకున్న దానికి నాకే అయ్యో అనిపించింది. సుధాకర్ కలర్ కి నాగిరెడ్డి కలర్ కూడా ఎర్ర కనపడుతున్నాయి భయంకరంగా. వాడిని తెలుపు చేయడమే నా లక్ష్యం. బాగుంది, గుడ్. రోజా గారు, చంటి చాలా హిలేరియస్ గా ఉంది. థ్యాంక్ యూ. కానీ ఎక్కడో అనుభవాన్ని తీసుకొచ్చి ఇక్కడ రంగరించినట్టు తెలుస్తుంది. సూపర్. థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ గా ఎంజాయ్ చేశారు. సుధీర్, లైఫ్ లో ఎప్పుడైనా ఇలాంటిది మీరు ఎక్కడైనా చూసారా? చూడకూడదు అనుకుంటా. స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. కాకపోతే ఇదేంటే ఫస్ట్ నుంచే వెళ్ళిపోయి టక 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 అనుకుంటా అసలు ఎవ్రీ ఫ్రేమ్. దీని వరకు ఓకే. ఈ వీక్నెస్ చంపదెబ్బ కొట్టేవారు, పొడిచే వీక్నెస్ అట్లాంటివి ఉంటాయి కనుక కొద్దిగా అవాయిడ్ చేయండి అలాంటివి. చాలా బాగుంది, గుడ్. కామిక, I loved the performance. I loved
the mom's character. Oh my god, she was amazing, amazing. Overall, the act was really nice. I enjoyed thoroughly. Thank you so much. మన బాడీలో బోన్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు సెట్ చేయడానికి స్ప్రింగ్ లేస్తే తర్వాత జరిగే స్ప్రింగ్ యాక్షన్ లో ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు గెటప్ శ్రీను అలాంగ్ విత్ ది సీన్. హ్యాపీ పాపకి లుక్ ఇస్తే హ్యాపీ లుక్ లో క్లిక్ అయితే హ్యాపీ క్లిక్ అయి కిస్ ఇస్తే హ్యాపీ. ఈ వయసుకి అవసరం అంత డాన్స్. నా భార్య లక్ష్మి అండి, చచ్చిపోయి ఈ రోజుకి 10 సంవత్సరాలు అయింది. లక్ష్మి, నాకు పెళ్లి రోజు మాట ఇచ్చావు, నాకు బాధల్లో సుఖంలో తోడుంటానని. ఈ రోజు గోడ మీద ఉన్నావు, నా మాట తప్పావు. కానీ నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నా కొడుకుని చదివించాను, ప్రయోజనం చేశాను. ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, లాయర్, ఇంజనీర్ అన్ని చదివించాను. చదవాల్సి అన్ని అయిపోయి మళ్ళీ స్కూల్ జాయిన్ చేశా ఫస్ట్ క్లాస్ నుంచి. ఎందుకంటే నీకు మాట ఇచ్చా చదివిస్తానని, మాట నిలబెట్టుకున్నాను. నా కొడుకు వస్తున్నాడు. అరే శ్రీను, శ్రీను నానా, ఈ రోజు అమ్మ చనిపోయిన రోజు రా. నాన్న మీరు చచ్చిపోయిందా? అయ్యో నానమ్మ కాదురా, మీ అమ్మ చనిపోయిన రోజు. అమ్మ కనిపించలేదా నాన్న? చచ్చిపోయిన కనిపించరు కదరా. ఇంతకీ ఎలా చచ్చిపోయినా అమ్మ? అది 1978. తర్వాత ఏంటి నాన్న? తర్వాత 1979. తర్వాత ఏంటి నాన్న? చాలా లేదు కదా, కథ మర్చిపోయాను. ఎలా చచ్చిపోయినా ఇంతకీ? అమ్మకి కుక్క కరిచింది నాన్న. కుక్క కరిచిందా? మరి డాక్టర్ తీసుకెళ్లి బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేయించచ్చు కదా నాన్న? ఇంజక్షన్ చేయించాను కాబట్టి చచ్చిపోయిందిరా. ఇంజక్షన్ చేస్తారా చచ్చిపోతున్నా? నేను కుక్కకు చేయించాను రా. కుక్క బతికింది నాన్న. మీ అమ్మని కలిసి కుక్క ఏం బతికి, కుక్క కూడా పోయింది. మరి అమ్మని కుక్కర్స్ నువ్వేం చేశాను అక్కడ నుంచి? నేను చేయలేని పని కుక్క చేస్తుందని ఆనందపడ్డాను రా. అమ్మలా చచ్చిపోయింది, తర్వాత పెళ్లి చేసుకోవాల్సింది కదా నువ్వు. నీ ఎంకమ్మ పెళ్లి చేసాను కాబట్టి నువ్వు పుట్టారా. మరి ఆవిడెవరు? పెద్దమ్మ. మరి మా అమ్మ? మా అమ్మ చచ్చిపోయింది. మా అమ్మ? మీ అమ్మ పోయిందిరా. సరే మా అమ్మ ఎలా పోయింది చెప్పు. నువ్వు పుట్టాక కాశీ వస్తాను మొక్కుందిరా. అవునా? మరి ఇంక రాలేదా? తిరిగి వస్తాను మొక్కోలేదు మళ్ళీ. ఎక్కడికి వెళ్తున్నారా? కాశీకి వెళ్తున్నావేంటి? కాశీకి ఎందుకు వెళ్తావు? ఇంటర్వ్యూకి వెళ్తున్నా. ఇంటర్వ్యూకి వెళ్తున్నా రా, ఎదురొస్తాను నీకు. నువ్వు ఎదురొచ్చినందులో 10 ఇంటర్వ్యూలు దొబ్బిని, ఈ ఇంటర్వ్యూ దొబ్బిద్ది, ఎందుకు వెళ్తాను. నాన్న ఇంటర్వ్యూ త్వరగా వచ్చాయి, నీకు ఈరోజు పెళ్లి చూపులు. పెళ్లి చూపులు నాన్న? సరేనా, వచ్చేస్తానన్నా. ఏమైంది? నాన్న బాత్రూమ్ వస్తున్నా. నాన్న నాన్న ఏమైందిరా? జరగరాదు జరిగిపోయింది నాన్న. రోజు జరిగేది కొత్తగా ఏం జరిగింది? సరే సరే, ఏమైందిరా? కాలు జారాను నాన్న. ఎవరితో జారారా? ఈ వయసులో ఏంటి బయటకు వెళ్తా బరువు పోతే తెలుసా? నువ్వు కాలు జారని తెలిస్తే నాకు. మారడు సార్, దరిద్రుడు. మారు చచ్చిపోతుంది కదా. చచ్చిపోతాను మనం కొండకి దూకాను రా. కిందకు వచ్చేసరికి ఆటో ఉంది, ఆటోలో పడిపోయాను. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళా. డాక్టర్ దగ్గర ఇటే నాన్న, గ్రీన్ వేసానుగా నాన్న. నడలేకపోతున్నాను నాన్న. పరిగెట్టరా. తెలుసు కదా, బాతులు కాలు పడిపోయావు. అవునన్నా. నీ వెన్నుపూస పాడైపోయిందిరా. అవునా నాన్న? అంటే ఇప్పుడు నెయ్యికి పని చేయదు కదా నాన్న. వెన్నుపూస కాదురా, వెన్నుపూస. నెయ్యి పని చేయదంట. అబ్బా, అరే ఆపరేషన్ చేస్తారట, భయపడద్దు. సరే ఓకేనా? సరే సరే త్వరగా. ఏమైందేంటో నాన్న. ఏమైందిరా? నాన్న అరే ఏంటన్నా అలా ఊగుతున్నావు? నేను ఊగట్లేదా, నువ్వే ఊగుతున్నావురా. మరి ఎందుకు నాన్న ఎలా జరిగింది? ఏమైంది? నేను డాక్టర్తో మాట్లాడుస్తాను. డాక్టర్? అవునా? ఏంటి డాక్టర్ ఇది? నాన్న. అరే సీను, నాన్న. సాధారణంగా యాక్సిడెంట్ అయినా బోన్ ఫ్రాక్చర్ అయినా అందరికి రాడ్లు వేస్తారు కదా. అవును నాన్న. లోపల రాడ్స్ లేవట, నీకు స్ప్రింగ్స్ వేసారా. ఇప్పుడు అసలుగా నీకు పెళ్లి చూపులురా. ఇంటికి వెళ్దా, జాగ్రత్త మేనేజ్ చేయాలి. అదుగా వచ్చేస్తా. రాంప్రసాద్, అరే బా, ఎన్ని రోజులైందిరా? అవునరా, చాలా రోజులు నేను చూసి. ఇల్లు చాలా బాగుందిరా. ఎంతైంది? 9:30. పెళ్లి చూపుకి వచ్చినప్పుడు పని మనిషి ఎంత తెచ్చావు? పని మనిషి ఎవరు? అది నా పెళ్ళం. ఓ పని మనిషి చేసుకున్నావా? సారీ అమ్మా, ఏదో సీరియస్ గా జోక్ గా తీసుకోవద్దు ప్లీజ్. కూర్చోండి. అమ్మాయి అమ్మాయి ఎంత బాగుందో, ముద్ద. ఇంతకీ మా అల్లుడేడి?
అరే బాబు శ్రీను ఏంట్రా అబ్బాయి ఎలా అవుతున్నాడు? అబ్బాయి డాన్సర్ రా. అవునా? అమ్మో నా చిట్టి తల్లి కాబోయే హస్బెండ్ డాన్సర్. మరి పాట అయిపోయింది ఆగమని చెప్పు. అంటే స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ చేస్తున్నాడు 24 hours. ఇగో నీ కాబోయే మిస్సెస్ రమ్మనట్లేదు, వెళ్ళిపోక పిలుస్తున్నారు కదా. ఈ మెళ్ళో తాలేంటమ్మా? అప్పుడే చెప్పాను కదా నీకు, అది వాడికి వేయాల్సింది తాలి, నువ్వేసుకుని అడిగిచ్చాయి. సారీ బాబు చాలా బాగున్నాడు. అవురా ఇంట్లో మీరు ఇద్దరే ఉంటారా? ఫ్రిడ్జ్ టీవీ అన్నీ ఉన్నాయి కదరా. సరే గాని మరి వంట ఎవరు వండుతారు? మా అబ్బాయి మస్తు ఉంటాడు సార్, టీ పెడతాడు, కాఫీ, వంట అన్ని ఇడే. అవునా? టీ అయితే ఈ రోజు మా అల్లుడు చేత టీ తాగాల్సిందే. ఈ రోజు లేదు, తర్వాత లేదు అల్లుడు, ఈ రోజు మా ముగ్గురికి నీ చేత టీ తాగాయించాల్సిందే. ఓకే, ఈ బట్టల ఆరేలోపు మనం టీవీ చూద్దాం. అల్లుడు టీవీ పెట్టవా? రిమోట్ ఎవరండి? మంచి టీవీ, మంచి ఛానల్ పెట్టు. అదేంటి అన్ని ఛానల్ మారుస్తున్నాడు? అంటే ఈ టీవీ ప్లస్ కొత్త ఛానల్ వచ్చింది కదా, వెతుకుతున్నాం ఎక్కడ ఉందని. పెళ్ళైన తర్వాత మా కూతుర్ని ఎలా చూసుకుంటావు? అది కూతుర్నే కాదు, మా అందరిని ఎలా చూసుకుంటావు? మొత్తం అందరికి సినిమా చూపిస్తామమ్మా. ఎదవా వీడు చేసిన ప్రోగ్రామ్ ప్రమోషన్ చెప్పేసుకున్నాడు సార్ అప్పుడే. ఏం లేదు, పెళ్ళైన అందరూ సినిమాలు తీసుకెళ్తా అంటున్నాడు. అవునా? కూర్చోండి కూర్చోండి. నిజంగా నాకు ఎంత హ్యాపీగా ఉందో. ఓకే, అమ్మాయితో మాట్లాడాలనుకుంటున్నావా? ఇప్పుడు వద్దు, అమ్మాయితో తర్వాత మాట్లాడదు. ఇప్పుడు బాగు మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, వాళ్ళిద్దరు మాట్లాడుకోవద్దా? మాట్లాడుకుంటాను. ఇక కూర్చొని మాట్లాడుకున్నాను, అటుపక్కొద్దు. ఏం చేస్తుంటారు మీరు? నేను చదువుకుంటున్నా. ఏం చేస్తుంటారు? కాదు, ఎక్కడ చదువుకుంటారు మీరు? ఏంటిది? కొంచెం స్టైల్ కూడా అడుగుతున్నా. చూడలుడు, పెళ్లి కాకుండా ఇలా చేయొద్దు. ఇంకేమైనా అడగాల్సి ఉంటే అడగండి, తొందరగా అడగండి, తొందరగా అడగండి. ఇప్పుడు ఇద్దరు కలిపి చేయండి. సరే సరే, జాగ్రత్తగా మేనేజ్ చేసుకునేసినా. ఓకేనా? సూపర్ అల్లుడు, నువ్వే నా అల్లుడు. సూపర్ అల్లుడు. బాబు సీనుగాడెవడు? 100 ఎపిసోడ్ చేయించుకోండి, ఇప్పుడు సీనుగాడు ఎవడంట? నా కొడుకు సైకిల్లోని స్ప్రింగులు చైన్లను తీసుకొచ్చి విడికేశారని. అక్కడ అన్నం తినట్లేదు, పాలు తాగట్లేదు, 2 రోజుల నుంచి ఏడుస్తున్నాడు. ఆ విషయం డాక్టర్ ఉన్నారు కండి. డాక్టర్ గారు మా ఇంటి పక్క నుంచి ఆ సైకిల్ దొంగతనం చేసి తీసేశాడ్రా. నా చైన్ నాకు ఇచ్చేయి. నా కొడుకు ఏడుస్తున్నా అసలు చచ్చిన చుల్లే, నా చైన్ నాకు ఇచ్చేయి. చైన్ కానీ స్ప్రింగ్స్ అవి. స్ప్రింగ్స్ ఇచ్చేరా? వెన్నుపూస తీయొద్దు సార్. ఆల్రెడీ స్ప్రింగులు తీసుకెళ్ళి 3 రోజులు ఏడుస్తున్నాడు సార్ పిల్లోడు. వీడిని ఇలాగే పెడదాం, వీడు ఒక 3 రోజులు ఏడవాలి. అమ్మాయి మనకు పెళ్లి కొడుకు దొరికేశాడు. ఆగో, లేడీ గెటప్ వేస్తే విగ్గు పెట్టుకోవడం మానేశారా? మరి మా జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించిందో చూద్దాం. నాగ్ బాబు సార్ నిజాన్ని పడకచ్చు కదా రోజా కదా, రోజా గారు. నాకు ఎప్పుడు నచ్చుతుంది సీను వాళ్ళ స్కిట్ అంటే. మాక్సిమం ఇంతవరకు మీరు చేసిన స్కిట్స్ లో బాగాలేవు అని చెప్పడానికి 1-2 ఎత్తుకోవాల్సి వస్తుంది. మొత్తానికి అయితే ఫుల్ గా నవ్విచ్చారు. నాకు మాత్రం సీను పర్ఫార్మ్ చేసేటప్పుడు కొంచెం టెన్షన్ అనిపించింది. కొంచెం కేర్ఫుల్ గా చేయి. నాగ్ బాబు సార్ మొత్తం సరే, కామెడీ ఎలాగో మీరు బాగా చేస్తారు. బాగా కష్టమైంది నీ చేసింది. గుడ్, బాగుంది. Okay, get up Shrinu and team. We have Bale Manchu Roju team here. So, Sudhir, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? నాకేదో కామెడియన్స్ చూసినట్లేదు, ఇద్దరు హీరోలను చూసినట్టు ఉంది ఫస్ట్ లో అయితే మాత్రం. ఎవరికాలు ఇద్దరు డాన్సులు మాత్రం ఎరగకూడేశారు ఫస్ట్. అండ్ అయ్యి బాబాయ్ అదేంటి అలా బెండ్ అయిపోతున్నావు మరి టూ మచ్ గా. సో వెరీ నైస్, సూపర్ గా ఉంది. నాకు తెలిసి ఇలాంటి ప్రోగ్రామ్ చూసారంటే 100 సంవత్సరాలు బయట బతికేస్తాను నా ఫీలింగ్. I loved it. The guy with the spring, he was amazing. I think I couldn't understand
every dialogue, but I enjoyed the performance. భలే మంచి రోజు భలే మంచి సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా మా జబర్దస్త్ తరపున అందరితో కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ ఫన్నీ ఇల్నెస్ థీమ్ తో మనందరినీ ఫుల్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చిస్తున్నారు జబర్దస్త్ పటాకా రాకెట్ రాఘవ along with his team. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా నడిపించిన సార్ లక్ష్మి గారు అబ్బో మేడం పక్కనే గన్ మ్యాన్ ఉంటారా కాల్చారనుకో పెట్టల్లాగా వాలిపోతావు. అమ్మాయి ఏమనుకోవద్దు, మా వాడికి ఏమీ లేదు సార్, చిన్న మెడికల్ ఇల్నెస్ అని. మన స్కిట్ టీమ్ లో చెప్పాలంటే మెడికల్ ఇల్నెస్ అండి, అదో చిన్న జబ్బు ఉంది. మీరు అందరూ సర్దుపడి. మీలాంటి పెద్దవాళ్ళని చూసినప్పుడు నాకు ఉన్నట్టు నిజంగా. అయ్యా వీడు చిడతల అప్పారావు గారు మనవడు ఉడతల అప్పారావు అండి. ఇకపోతే వీడు ఈయన మా నాన్నగారండి, చిడతల అప్పారావు గారు అబ్బాయి మిడతల అప్పారావు. అదేంటి ఒంటి పేర్లు అని ఒకవేళ ఉన్నాయి, ఇంటి పేర్లు డిఫరెంట్ గా ఉన్నాయేంటి అని మీకు డౌట్ రావచ్చు. ఒంటి పేర్లు ఒకటే కదండి, వెరైటీగా ఉంటుందని ఇంటి పేర్లు మార్చేసుకున్నాం అంతే. ఏం సార్ కన్ఫ్యూజన్ లో ఉన్నారా? కన్ఫ్యూజన్ లో ఉంటే కట్ చేసేయండి, అర్థం చేసుకుంటే సర్దుకోండి. డాడీ ఇంకా ఎక్కడ ఉంటే అవతల నాకు పెళ్లి చూపులు. అమ్మో టైం అయిపోయింది, పద 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 పద. అయ్యా గోకే గారు నమస్కారం. గోకియా అదేం పేరు డాడీ? అంటే ఈయనకి పేరు పూర్తి పేరు ఏంటంటే గోపాలకృష్ణ. ఓహో, కనిపించిన ప్రతి వాడిని గోకుతాడు కాబట్టి ముద్దుగా గోకే అన్న. ఏమిటండి ఫ్యామిలీతో వెళ్తుంది ఎక్కడికి? నేను కంపెనీ పని మీద 2 weeks టూర్ వెళ్తున్నాను. భార్యాభర్తలు ఇద్దరునా? నో, నేను ఒక్కడే. 2 వారాలు మీరు బయటికి వెళ్ళిపోతుంటే 2 వారాలు మేడం గారి ఇంటి దగ్గర. గోకే గారు చిన్న విషయం, వాడికి మెడికల్ ఇల్నెస్ అని ఒక చిన్న జబ్బు ఉందండి, అది సర్దుకుపోండి. అంతేనండి, ఎంతైనా మా డాడీ మీకు ఫ్రెండ్ కాబట్టి చెప్పాడు కాబట్టి మీరు సర్దుకెళ్ళిపోవాలి. ఏమండి 2 వారాలు సార్ ఇంట్లో ఉండరు కాబట్టి మీకు ఏమైనా కావాలంటే మై సన్ కంట్రోల్. ఇంటికి డాడీ అట్లా ఓకే జాడీలో ఉన్నాడు. హలో, హోల్డ్ యువర్ టంగ్. దిస్ ఇస్ జబర్దస్త్, నాట్ ఎక్స్ట్రా. ఏమండో గోకే గారు, ఎక్కడైనా కొట్టండి కానీ ఫేస్ మీద కొట్టకండి, మొత్తం అంతా కవిలిపోయి. కొట్టాలి అనుకుంటే ఇక్కడ కింద నుంచి పోయే వరకు ఒకేలా ఉంది, ఎక్కడ కొట్టాలో తెలియట్లేదు. మా డాడీ ఏం పడితే అలా అనకండి మీరు. ఎంతన్నా మా డాడీ మీ ఫ్రెండ్ కాబట్టి మీకు అలా చెప్పండి. ఎవడో దారిని పోయి వాళ్ళకి మేము అలా చెప్తూ ఉంటామా? మీరు అర్థం చేసుకుని సర్దుకుని మాతో ముందుకు వచ్చానుకోండి, ముందు ముందు మన లైఫ్ అంతా. అదే మెడికల్ ఇల్నెస్ అండి. అయ్యా గోకే గారు మీరు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు, బస్సుకు టైం అయిపోయినట్టుంది, వెళ్ళండి వెళ్ళండి. పదండి పదండి పదండి. సారీ డాడీ, ఎవరన్నా నన్ను కొడుతున్నారంటే నువ్వు నా ముందుండి కవతలా నన్ను కాపాడుతున్నావు. నీ ఒళ్ళు జల్లిలా తూట్లు పడిపోతుంది డాడీ. ఐఎమ్ వెరీ సారీ డాడీ. కానీ ఈ దిక్కుమాల మ్యాటర్ దాన్ని నేను కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకోరా? నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే నాకు చెప్పు, నేను కంట్రోల్ చేస్తా. ఈ మాత్రం సపోర్ట్ ఇస్తే చాలు డాడీ. అదే వద్దంటున్నాను. పద పిల్ల చూపులు టైం అయిపోతుంది. డాడీ పద 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 పద. అహనా పెళ్ళి అంట ఓహనా పెళ్ళి అంట అహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్. పెళ్లి చూపులు అన్నప్పుడల్లా ఇలాంటి బోర్డు ఒకటి చేయించాల్సి వస్తుంది, అయిపోగానే బయట పడేయాల్సి వస్తుంది. ఏంటే పాటేసుకున్నావా? ఆహనా పెళ్ళంట వేసుకున్నావా? అంటే నీ జీవితం మొత్తం అంటే నువ్వు అసలు కన్నతండ్రివేనా? శుభమా అని కూతురికి పెళ్లి చూపులు జరుగుతుంటే ఎందుకలా మాట్లాడతావు? నోరు పోయి అక్కడ కూర్చోపా. అయినా నీకు 40 సంవత్సరాలు చెడిపోయాయి, ఇప్పుడు వచ్చేవాడికైనా నువ్వు నచ్చుతావో లేదో. అసలు వచ్చిన ప్రతి ఎదవకి నచ్చట్లేవు. ఎదవాళ్ళు వచ్చే టైం అయింది, ఈ ఎదవలైనా వచ్చి చచ్చారా లేదా? సార్ వచ్చేసాం సార్. రే నీకు నువ్వే కమిట్ అయిపోకూడదు, కాసేపు అయితే వాళ్ళే కన్ఫర్మ్ చేస్తారు. బావగారు నమస్కారం. రండి రండి బావగారు, రండి. అల్లుడు గారు రండి. రండి. పెళ్లి చూపుల్లోనే ఇలా మల్లెపూలు చల్లేస్తున్నానంటే నాకు డైరెక్ట్ గా శోభనం వెళ్ళిపోతున్నట్టుంది బాబు. బావగారు మాది మల్లె మొగ్గల వ్యాపారం, నా పేరు మల్లిబాబు, మా ఆవిడ బొండు మల్లి, నా కూతురు జాజి మల్లి, మా తల్లి పండు మల్లి. డాడీ వీళ్ళ ఇంట్లో మొత్తం అందరూ మల్లె మొగ్గలే, పెళ్ళయ్యాక నా ఫ్యూచర్ మొత్తం
బావగారు ఏంటిది? ఏమీ లేదండి, మా వాడికి కాస్త మెడికల్ ఇల్నెస్ జబ్బు ఉందండి. జబ్బా? ఆ జబ్బుని అబ్బా అని ఆశ్చర్యపోకండి, అది పెళ్లి అయితే సర్దుకుంటుందని చెప్పారండి. అయినా ఈ ప్రపంచంలో జబ్బులు లేనిది ఎవరికి చెప్పండి, ప్రతి ఒక్కరికి జబ్బులే. పెళ్లి చూపులు మొదలు పెడదామా? వసే పెళ్లి వాళ్ళు వచ్చారు, పలహారాలు తీసుకొని రా. వచ్చేసారా బావగారు? ఈమె నా భార్య. అవునా అమ్మా, నమస్కారం. రే అత్తగారికి నమస్కారం పెట్టు. అత్తగారు ఏంటండి అదొక వింత జబ్బే, మనం సర్దుకుపోదాం. జబ్బు జబ్బు. బాబు పాపం చూస్తావా? చూడాలి. రామ్మ బంగారు తల్లి ఇట్రా. ఇది నా కూతురు. మామగారు మీ అమ్మాయి నాకు బాగా ఏమండి బావగారు, ఇందాక ఇదేమిటి అన్నారు, ఇప్పుడు ఆ ఊపిడేమిటి? ఇది కూడా ఇది ఒక రకమైన మెడికల్ ఇల్నెస్. పెళ్లి తర్వాత తగ్గిపోతుందని చెప్పారు, సర్దుకుపోతుంది లేండి. సర్దుకుపోతే ఇద్దరు కలిసి సర్దుకుపోతారు. ఓకే నెక్స్ట్. ఇప్పుడు ఏం లేదండి, బాబు గారు మాట్లాడతారా? మాట్లాడాలి. మా ఇద్దరికి టేస్టులు కలిసే, మనసులు కూడా కలిసే లేవు చూసుకోవాలి. మీరు వెనక్కి వెళ్తే మేము మాట్లాడుకుంటాం. ఏయ్ దొంగ, పేరేంటి? పేరు తెలియకుండానే వచ్చేసారా? అమ్మ పంచు. ఆయన ఇంతకీ మీ హాబీస్ ఏంటో? పొద్దున్న లేవంగానే సాయంత్రం వరకు ఏమిట్రా నాకు ఈ దంచుడు? బావగారు పెళ్లి చూపులు అయిపోయాయి, తర్వాతి కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాం. మాట్లాడాలి. పెళ్లి చూపులు ఎలా కుదిరిపోయాయి, రేపు పెళ్లిలో ఎటువంటి పూలు పెడదాం అనుకుంటున్నారు? ఏ పూలు పెట్టినా ధరకు ఉన్నాయి. అదే మల్లె మొగ్గలు అనుకోండి, మనకు తక్కువ ధరకు వస్తాయి. పెళ్లి పందిరి మొత్తం మల్లె మొగ్గలే. డాడీ పెళ్లి పందిరి మొత్తం మల్లెపూలతో నింపేస్తే పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ. ఆపు. తర్వాత ఏం లేదండి, శోభనం. శోభనానికి ఒక 2 బస్తాల మల్లె మొగ్గలు. ఏమండి మన శోభనానికి 4 బస్తాలైంది. వాట్ ఏ న్యూస్ డాడీ! వీళ్ళ శోభనానికి 4 బస్తాల మల్లెపూలు వాడారంటే ఆ రోజుల్లో మామగారు మీ మొగ్గలకో దండబండి. మా మొగ్గలకో దండం అన్నారా మీరు? ఏం మాట్లాడుతున్నారండి? అంటే మా మొగ్గల్ని కించపరుస్తారా మీరు? మామూలుగా మాట్లాడి చెప్తున్నారు, ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు. హలో, నువ్వు ఎక్కువ చేస్తున్నావు, పళ్ళు రాలిపోతాయి నీకు. చంపేస్తాను. చంపేస్తా. అలాగంటే ఈ పెళ్లి క్యాన్సల్. నేను చెప్తున్నాను, ఈ పెళ్లి క్యాన్సల్. క్యాన్సల్. రారా నువ్వు. నువ్వు రారా. మీరు క్యాన్సిల్ చేసుకోండి. మా ఇద్దరికి టేస్ట్లు కలిసాయి, మనసులు కలిసాయి. మీ ఇద్దరం జీవితాంతం ఇలాగే చిడతలు వాయిస్తుంటే అది స్టెప్లు వేస్తుంటది. సార్ భలే ఎంజాయ్ చేశారు సార్. అసలు చైర్ నుంచి మీరు కింద పడిపోతారని అనుకున్నాను ఈ రోజు. నువ్వు ఎంజాయ్ చేయలేదా? నాకు రాఘవ ఎక్స్ప్రెషన్స్ నవ్వు వచ్చింది. రాఘవ ఒంటి చేతి నేర్పించాడు స్కిన్. సూపర్, చాలా బాగా చేశారు. రోజా గారు ఏం చెప్పాలి? అమాయకమైన రాఘవ్ గారు ఇలా అయిపోతున్నారు ఏంటో. అన్న నలుగురు టీం వర్కే మేడం, నా ఒక్కడిదే ఏ పాపం లేదు. అది చూసాను మీ ఎక్స్ప్రెషన్ లో, నా కళ్ళు ఇలా పెట్టి అమాయకంగా అసలు ఏం తెల్లట్టిస్తాడు ఎక్స్ప్రెషన్. సూపర్ గా ఉంది, చాలా బాగా చేశారు. ఓ వెరైటీ స్కిట్ తో మనందరినీ కడుపు పనవించడానికి వచ్చేస్తున్నారు ఎవరు? మన షేకింగ్ శేషు along with his team. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. ఆపరా, పాటలకి డాన్స్ చేయలేను. నమస్కారం అండి రోజా గారు. నమస్కారం నాగబాబు గారు. మా ఆవిడ లక్ష్మి అంటే నాకు చాలా ప్రాణం. దానికి కూడా నేనంటే చాలా ఇష్టం. ఎందుకో భార్యాభర్తలు అన్నాక దెబ్బలాట్లు వస్తూ ఉంటాయండి. దెబ్బలాట్లు వచ్చినప్పుడు కొట్టుకుంటారు. కానీ నేను మా ఆవిడ కొట్టుకున్నాం అనుకోండి, బుర్రలు బద్దలు కొట్టుకుంటాం. లక్ష్మి, లక్ష్మి రాదేటి? ఓ ముద్దు పేరుతో పిలవాలి కదా. లక్కీ లక్ష్మి. ఎక్కడ పోయింది ఇది? లక్ష్మీ రాజ్యం, నా లక్ష్మీ రాజ్యం. ఏమిటండి, వస్తున్నాను కదా. ఏంటి అలా మూతి నాకుతున్నావు? ఎక్కడికి వెళ్ళావు? అంటే ఐస్ క్రీమ్ పెడతానంటే వెళ్ళానండి. ఐస్ క్రీమ్ పెడతానంటే వెళ్ళావా? ఎలా ఉంది? చల్లగా తీయగా ఉందండి. చల్లగా ఉంటే పర్వాలేదు, సరదా తీరుతుంది. రేపు పొద్దున్న పుల్లవి తినాలనిపిస్తున్నారు, వచ్చావనుకో పళ్ళు రాలగొడతాను. ఏమండి, ప్రతి ఒక్కల మీదనే పంచులేస్తే కళ్ళు పేలిపోతాయిరా, పేలిపోతాయిరా, పేలిపోతాయిరా. 3 సార్లు ఎందుకే చెప్పడం? 2 సార్లు ఎడిటింగ్ లో కట్టాను, ఒకసారి ఉంచుతారు కదరా.
నువ్వు ఎక్కడ పెడితే అక్కడ తిరుగుతూ ఉంటే ఎలాగా ఆ? అర్థం లేదా నీకు? ఇంటి పట్టున ఉండలేవా? ఫైర్ అవుతున్నావేంటి? ఫైర్ అవుతాను. నా ఫైర్ గురించి నీకు తెలీదా? ఈ ఫైర్ ఇంజిన్ గురించి నాకు బాగా తెలుసు. 30 సంవత్సరాల కానీ చూస్తున్నాను. ఏముంది? ఏంటి? ఆఫీస్కి వెళ్ళిపో. నాకే ఎదురు సమాధానం చెప్తా. అవును. అయ్యయ్యో, ఇలా జరిగిందేమిటి? నా ఫైర్ ఇంజిన్ కెపాసిటీని కుండ బద్దలు కొట్టినట్టు చెప్దాం అనుకుంటే కుండతో పాటు దీని బుర్ర కూడా బద్దలేసిపోయింది. లక్కీ లక్ష్మి, ఏమైంది? అరుస్తున్నావు? ఎవర్రా నువ్వు? నేను నీ మొగుండే. క్యారెక్టర్ కే కేర్ ఆఫ్ అడ్రస్, ప్రతిభతలకే పర్మనెంట్ అడ్రస్ అని నా ఇంటికి వచ్చి నా ముఖం మీద చెయ్యేసి నువ్వు నా మొగుండి అంటావా? ఎవడ్రా నువ్వు? నిజంగా నీ మొగుండేనే. ముదిరిపోయిన ములక్కల్లా ఉన్నావు. నువ్వు నా మొగుడు వెంటరా మడత కాజా. లక్ష్మి లక్ష్మి, ఐస్ క్రీమ్ ఇస్తే ఐస్ క్రీమ్ తినకుండా వచ్చేసావంట. ఏవండి, నేను ఇక్కడున్నానండి. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారండి మీరు? వీడెవడు? ఆడెవడే? వీడెవడు అంటావేంటే? చెప్పరా, నేను నీ మొగుడే అని చెప్పవే. మనం చూస్తే కడుపులో దేవినట్టు అవుతుందండి. బయటికి ఎంటేసండి. ఏంటి మాస్టారు, ఫ్లాప్ అయిపోయిన సినిమాలో రేపైపోయిన హీరోయిన్ లా ఫేస్ అలా పెట్టారు? ఎవరి సినిమా అయినా తెర మీద ఆడుతుంది. నా సినిమా ఇదిగో రోడ్డు మీద ఆడుతుంది. ఏమీ లేదండి, పొద్దున్నే నా పెళ్ళాము నేను దెబ్బలాడుకుని కుండతో దాని తల మీద కొట్టాను. దాని కనెక్షన్ కట్ అయిపోయింది. లోపల ఇంకోటితో కనెక్ట్ అయిపోయింది. అయినా అర్థం కాలే. అర్థమైంది ఎప్పుడు? అర్థమైంది. నాకు మొత్తం అర్థమైపోయింది. మీరు కొట్టిన దెబ్బకి మీ ఆవిడికి పిచ్చెక్కి మిమ్మల్ని పక్కన పెట్టి వేరే ఎవరితో సెట్ అయిపోయింది. అంతేనా? అంతేనండి. రండి నాతో, మీ ఆవిడని అడిగి కడిగేస్తాను. అలాగేనండి. అవును, మీ ఆవిడ పేరు లక్కీ లక్ష్మిగానా? అది మీకెలా తెలుసు? షుగర్ ఎక్కడుందో చీమలకి ఫిగర్ ఎక్కడుందో నాలంటోడికి చెప్పాలా? కమాన్ లక్కీ లక్ష్మి. ఏమండి, నేను ఇక్కడ ఉన్నానండి. ఇన్ని రోజులు ఏమైపోయారండి? రండి. ఏమండి, ఇదేమన్నా ధర్మంగా ఉందా? కడిగి పారేస్తానని చెప్పి దానికి కనెక్ట్ అయిపోతానేటండి. రిలీజ్ కాని సినిమా రికార్డులు కొట్టినంత హాయిగా ఉంది. వెళ్ళమని చెప్పండి. వాడిని చూస్తే దయ్యాల సినిమా గుర్తుకొస్తుంది నాకు. ఆ సినిమాలో హిట్ అవుతున్నాయి ఇప్పుడు. వెళ్ళమని చెప్పండి. బుకింగ్ క్లోజ్ అయిపోయిన టికెట్ అడుగుతావట్రా? ఓ వెళ్ళు వెళ్ళు, బయట పో. లక్ష్మి స్వామి, ఏమి నదికి వెళ్ళలేదా? నది? ఓ యు మీన్ బాత్రూమ్? యా, ఐ విల్ గో అండ్ ప్రెస్. కమ్ అగైన్. ఓ ఐ యామ్ ట్రెస్. అమ్మా, ఎవడాడు పేడ పేడకి ఫేస్ పౌడర్ రాసినట్టున్నాడు? ఎవడ్రా నువ్వు? నేను ఇంట్లో లేనప్పుడు వస్తున్నావా? ఏంటి ఎంత దిగాలుగా ఉన్నారు? ఎంత దిగాలుగా ఉండకేం చేయను? ఇప్పుడు నీ పెళ్ళానికి 2 మొగుళ్ళు ఉన్నారనుకో, నువ్వు ఎలా ఫీల్ అవుతావు? చాలా ఘోరంగా ఫీల్ అవుతానండి. నా పరిస్థితి కూడా అలాగే అయింది. ఏం జరిగింది? ఏం జరిగిందంటేనండి, అమ్మో వీడితో చెప్పానంటే వీడు కూడా లోపలికి వెళ్ళిపోయి కనెక్ట్ అయిపోతాడేమో. అసలు వీడి టేస్ట్ ఏంటో తెలుసుకుందాం. ఏమండి, పక్కింటి ఆడవాళ్ళ మీద ఎదురింటి ఆడవాళ్ళ మీద మీ ఇంట్రెస్ట్ ఏమిటి? నా పిల్ల మీద నాకే ఇంట్రెస్ట్ ఉండదు, పక్కింటి పిల్ల మీద నాకేదో ఉంటుంది బొంగు. నేను మా ఆవిడ దెబ్బలాడుకున్నామండి. కోపం వచ్చి కుండతో తల మీద బుర్ర బద్దలు కొట్టేశానండి. దాని మైండ్ ఏమో డిస్కనెక్ట్ అయిందండి. అదేమో 2తో తగులుకుందండి. లోపలేమో వాడున్నాడు, బయట నేనున్నాను. ఓ గుండోడు అప్పుడే ఆల్రెడీ వెళ్ళిపోయాడండి. సరే రండి, మీ ఆవిడని అడిగేద్దాం. అవును, మీ ఆవిడ పేరేంటి? లక్ష్మీ రాజ్యం. లక్ష్మీ రాజ్యం. లక్ష్మీ రాజ్యం, లక్ష్మీ రాజ్యం. నేను ఇక్కడ ఉన్నానండి. ఇన్ని రోజులు ఏమైపోయారండి? వాడిని చూస్తే చీకేసిన తాటిపండులా ఉన్నాడు. వాడు నా మొగుడింటి తీసేయండి, మరి పంపించేసేయండి. మీరు రండి. అబ్బా, మిమ్మల్ని కౌలించుకుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా నాకు.
వీడెవడు? అవురా నువ్వెవడరా? లక్ష్మి మా మొగుడు పిల్లల మధ్యలో నువ్వెవడరా నువ్వు? మా ఆవిడ ఏం చేయలేదు కదా మీరు? ఏమీ చేయలేదండి. ఒట్టు ఒట్టేసి మీ ఆవిడ్ని ఒట్టేయకుండా మా ఆవిడ్ని ఏం చేయలేనండి. కానీ లోపల ఆడేం చేస్తాడో నాకు తెలియదు. అదే అర్థం అవట్లేదండి. తప్పదు. ఏమిటో ఈ టెన్షన్ నాకు అర్థం అవట్లేదు. ఏమండి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారండి? సినిమాకి వెళ్ళాను. సినిమాకి వెళ్ళారా? అయ్యో మిమ్మల్ని కగులించుకుంటే నాకు టైమే తెలియట్లేదు. అవును తెలియదు. అవునా? మరి పాట వేసుకుందామా? స్వామి నదికి వెళ్ళరా? మళ్ళా మెంట్లో మీ స్కిట్ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగబాబు సార్. ఏకపాత్రం చేశాం మూర్తి. సోలో నిలబెట్టు స్కిట్ ని. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే భార్యల్ని కుండతో కొట్టకూడదు నెత్తి మీద. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా బాగుంది సెషన్. బాప్రే మూర్తి, పర్ఫార్మెన్స్ మాత్రం అదరగొట్టావు కానీ నీ మెడికల్ ఇల్నెస్ తో పిచ్చెక్కిచ్చావు. మీ ఆయన బయట కూర్చునేసి ఆయన గురించి ఆయన ఏమేమో చెప్పుకుంటున్నాడు. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా చేశారు. గుడ్ మూర్తి, బాగుంది. Alright viewers, Zabardast skits చూసేగా now it's time to begin the Zabardast Damsharad round. So judges, ఈ రోజు Damsharad round లో what's the theme? నటరత్న నందమూరి తారక రామారావు గారి సాంగ్స్. So judges, Damsharad round లో ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? గెట్ అప్ సీన్. Your time starts now. క్యారేజ్ కుందేలా చిలక చిలక కొట్టుడు కొడితే చిన్నదానా పలక మారిపోతావే పడుచుదానా. Your time starts now. ఉలిక్కు పడ్డం, మెలుకు రావడం, లెగడం, పడుకు, కళ, దేవత, వరాలు, కలవరం, మది, కలవరమాయే. ఓకే, సో గెట్ అప్ శ్రీను అండ్ టీమ్ ఎంత టైం లో దంషరాడ్ కంప్లీట్ చేశారో చూద్దాం. 40 seconds. సరోజ గారు నెక్స్ట్ ఎవరు? రాకెట్ రాఘవ. Your time starts now. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. Ready, second run. 6 చీర ఆరేసుకోబోయి రాఘవ్ గారు, that was quick. So రాఘబాబు సార్, less than 40 seconds. 19 seconds. సరోజ గారు నెక్స్ట్ ఎవరు? షేకింగ్ శేషుని పిలుద్దాం. Your time starts now. జాంపండా, మామిడి పండ, బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది, వంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది, చిలకే ముట్టని జాంపండు సిగ్గుపడుతుంది, వంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది. Your time starts now.
గుడి గుడి గుడిలో దీపం గుడి వెనక అన్నా గుడి మిథ్య గుడి కరెక్టేనా? తినేది ఏంటో చెప్తున్నాడు కదా. గారి ఇంకో పేరు చిలుగారా వడ గుడి వడ చెప్పు. మొత్తం కలిపి ఇప్పుడు గుడివాడ వెళ్ళాను. గుంటూరు పొయ్యాను గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూశాను. టైం ఎంత రాఘబాబు సార్? 63 seconds. 63 seconds. సో రోజా గారు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చలాకీ చంటి. Your time starts now. ఫస్ట్ సెకండ్ చెప్తున్నా. ఓకే ఇగో పాట కోట పాట అంటే కోట అంట. గుడి ఇంకా దేవాలయం నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? సరే ఫస్ట్ సాంగ్ అండి. ఇప్పుడు కోట చెప్పడు చూడు. ఇప్పుడు కోట చెప్పావు కదా, అదే చెప్పు. కోటలో నిచినదానా ఆ పాట. కోటలో నచినదానా కోటలోని మొనగాడా కోటలోని మొనగాడా. నువ్వే కదా ఒక స్కిట్ మొత్తం వేసావు అసలు. ఒక 100 సార్లు డాన్స్ చేసావు. సెకండ్ వన్. సెకండ్ గుడి వెనక నా సామి. ఎన్టీఆర్ సాంగ్ ఉంటుంటే ఎన్టీఆర్ గారి సాంగ్ రా. ఓకే అదేంటది? గోల్డ్ తెలుగులో నీ ఇల్లు బంగారంగా. నీ ఇల్లు బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను నీ ఇల్లు బంగారంగాను. రాఘబాబు సార్ రికార్డ్ బ్రేకా మేకా? 63 seconds. చంటి అంటే ఏజ్ డిఫరెన్స్. వాళ్ళ అబ్బాయి పాటలు అతను చెప్పగలుగుతాడు, మా తాతగారి పాటలు మేము చెప్పలేంగా. మన జబర్దస్త్ ఫటాఫట్ ఫన్ రౌండ్. సో జడ్జెస్ ఈ రోజు ఫటాఫట్ ఫన్ రౌండ్ లో ఏం జరగబోతుంది? బాల్ మీద గ్లాసెస్ బ్యాలెన్స్ చేయాలి. 1 minute 40 seconds లోపల ఎవరు ఎక్కువ పెడితే ఆడు. ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? ఫస్ట్ షేకింగ్ శేషు. ఓకే శేషు గారు, జిమ్ బాల్ వచ్చేసింది. కానీ గ్లాస్ బ్యాలెన్స్ స్టార్ట్ చేసే ముందు మీరు ఈ బాల్ తో ఒక మంచి సెక్సీ పాట డాన్స్ చేయాలి. సెక్సా? బరిలో షేర్ ఖాన్ తీను మారేస్తే ఎక్కింది కిక్క. 3, 2, 1 గో. 100 seconds శేషు గారు. శేషు డైవర్ట్ అవ్వకు శేషు. ఏం చేస్తున్నాను ఎంకమ్మా? శేషు వాళ్ళు పడుచుకో శేషు. అదేదో పుస్తకంలో చెప్పినట్టుగా నీకు తగ్గట్టుగా ఏమిస్తారా? వంకరగా పట్టు చూసుకో. అదే వంక పట్టు చూసుకో. పద్ధతి కొంచెం ఇది పెట్టే కొంచెం పద్ధతి పద్ధతి తప్పించి ఎలా పడితే అలా పెట్టేసి పడిపెట్టి ఇది ప్రతిపక్షం ఉన్నప్పుడు ఖండిస్తాము. ఏది తప్పే. శేషు ఫోకస్.
టైమ్ అప్ శేషు గారు, టైమ్ అప్. శేషు గారు మీకు ఇచ్చిన 100 సెకండ్స్ లో మీరు 3 గ్లాసెస్ బ్యాలెన్స్ చేశారు. శభాష్ తాలియా. ఇంకా డిస్టర్బ్ చేయాలా? ఓకే రామారావు ఇక్కడ The judges next. రాఘవ 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 వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు కానీ నువ్వు డిస్టర్బ్ అవ్వకూడదు. ఓకే 3, 2, 1 గో. ఓకే రాగారు చాపిన భాగంగా నిదానంగా పెట్టండి. పక్కగా రాగారు పద్ద ఏ పట్టగానే స్థానం ముందు పెట్టుకోమారా. చేతులు వణికిపోతాయి. ఓకే ఇప్పుడు నిదానంగా పెట్టండి. ఏ మాత్రం పెరగద్దు సీతాగలని చెప్పి. వెరీ గుడ్ పడండి. ట్రైన్ కింద వస్తా ఉన్నా ఆయన నిరంకు సత్తంగా ముందు వస్తా ఉన్నాడు. సాయి వస్తా ఉన్నాడు. ఏ మాత్రం బెరుకులేదు తనుకోలేదు. వెరీ గుడ్. ఏ చెట్టు కొద్దిగా గమ్ము ఉంటే ఇవ్వండి. ఆగిపో 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 ఆగిపో. అలాగే అలాగే. ఓకే ఇప్పుడు పెట్టు. కొంచెం లెఫ్ట్ అడిగమ్మా. లెఫ్ట్ రైట్ అంతే చాలు. వదిలే వదిలే 4 పెట్టి చాలు. రాఘవ 4 పెట్టి వదిలేసి. 5, 4, 3, 2, 1. So రాఘవ్ గారు మీకు ఇచ్చే 100 సెకండ్స్ లో మీరు 2 గ్లాసెస్ బ్యాలెన్స్ చేశారు. అట్ ప్రెసెంట్ శేషు గారు విత్ 3 గ్లాసెస్ లీడ్ లో ఉన్నారు. సో నాగ్ బాబు సార్ హూస్ నెక్స్ట్? చలాకి చంటి. బం చిక్ బం బం చెయ్యి బాగా ఒంటికి యోగా లేజీగా ఒళ్ళు పెంచుకోక నాజుగా ఉంచు తీగలాగా. రెడీ రెడీ స్టడీ గో. అక్కడ పడింది. ఏ మామూలుగా జరిగే పద్ధతి కాదు. ముందు పోవాలి, పైకి ఎదిగిపోవాలి, మన స్థాయి కూడా పెంచడం పోవాలి. మనస్ఫూర్తి వరకు మిస్టర్ అంటే కింద క్లాస్ ఎక్కువ బేస్ ఉంచు. ఆ బేస్ ఉంచు. వెరీ గుడ్. 3 అన్న సూపర్ సూపర్ సూపర్. ఓకే ఇప్పుడు అవన్నీ లెక్క పెడతారా ఏంటి? అది డాన్స్ చేస్తున్నది. డాన్సింగ్ ఆడుతున్నారు పైన. చంటి లాస్ట్ 20 సెకండ్స్. తెగించాడు. కానీ 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 5, 4, 3, 2, 1. కథలు కావాలి ఉండంత పెట్టి. చిల్లు పడి అదృష్టం జారి పడి బ్యాడ్ టైం వెంట పడే డింగ్ డింగ్ డాంగ్. చంటికి ఇచ్చిన 100 సెకండ్స్ లో చంటి వచ్చి 1 బ్యాలెన్స్ చేశారు. ఫైనల్ గా రమ్మా సీను గెటప్ సీను. పంచదార పూరీలు లేవా నీకు మిరపకాయ బజ్జీలు లేవా నీకు వేడి వేడి బొబ్బట్లు లేవా లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయింది మల్లిలా తింటివిరా కృష్ణ. 3, 2, 1 గో. అబ్బో
ఏందిరా చెయ్యి ఉడుకుతుంది, పెట్టురా పెట్టి. ఈ వయసులో ఇంత బాగా మిమిక్రీ చేశాడంటే ఆ వయసులో. Five, four, three, two, one. ఓకే వ్యూయర్స్, ఫటాఫట్ ఫన్ రౌండ్ ని చూసాం, డంషరాడ్ రౌండ్ ని చూసాం. ఇప్పుడు మన భలే మంచి రోజు టీం ని చూద్దాం. సో లెట్స్ హావ్ దెమ్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. ఇది నిజమే, ఇది నిజమే, ఇది వరకెరుగని పరవశమే. సో సుధీర్, వామిక, వేణు గారు, ఎలా ఉంది ఈ రోజు? Lot. I don't know what to say. మీ ఫేవరెట్ పార్ట్ ఏంటండి ఈ రోజు జబర్దస్త్ లో? ఫేవరెట్ పార్ట్? Favorite part, that act where they were slapping. చంటి స్కిట్, Especially the mother character. సుధీర్. యాక్చువల్లీ అన్ని బాగానే ఉన్నాయి, చూస్ చేసుకోవడానికి కొద్దిగా కష్టం. నాకు కూడా చంటి చాలా బాగా నచ్చింది, సూపర్ గా. సుధీర్ చంటిని కొడితే చూడాలనిపిస్తుంది, అదేలాగా డైలాగ్ చెప్తూ. అమ్మా ఏ సుధీర్ బాబు కొడితే పడలేను అనుకుంటున్నారా? ఫస్ట్ ఒకసారి వేణుకి ఇవ్వండి, తర్వాత వస్తాడు సుధీర్. లేదు సార్, ఆల్రెడీ కర్రతో అయిపోయింది కదా నాకు. ఫస్ట్ వేణుకి ఒరే సినిమా మొత్తం మాట్లాడారా? వేణు వేణు సరే ఓ పని చేయండి, మీ ఇద్దరు కొట్టుకోండి, మీ ఇద్దరులో ఎవడైనా మిగులుతాడు కదా వాడిని కొడతాను నేను. ఈ సినిమా మెయిన్ గా చెప్పాలంటే ఒకే ఒక్క రోజులో జరిగే కథ, టోటల్ ఫిల్మ్ మొత్తం. ఓ దట్స్ నైస్. ప్రేమ కథ చిత్రంలో ఎలాగైతే ఒక కామెడీ గానీ ఒక అన్ని ఎమోషన్స్ ది కరెక్ట్ పర్సంటేజ్ లో సెట్ అయినాయో, అలాగే డెఫినెట్ గా ఈ సినిమా కూడా ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. బాబు సార్, ఆల్ ది బెస్ట్ సుధీర్ గారు. థ్యాంక్ యూ. సినిమా రిలీజ్ కాబోతుంది, చాలా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా జబర్దస్త్ తరఫున. అలాగే వామిక, ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ Thank you బ్లెస్ so యు. much, sir. Thank you. అండ్ వేణు నీకు కూడా ఆల్ ది బెస్ట్. రోజా గారు. సుధీర్ గారు, నేనైతే మీది ప్రేమ కథా చిత్రం చూసాను, నాకు చాలా నచ్చిన సినిమా. అండ్ దాంట్లో అమ్మాయి దయ్యంలాగా మారినప్పుడంతా మీరు భయపడటం గానీ, సప్తగిరి మీ ఇద్దరు యాక్ట్ చాలా బాగా అనిపించింది. అండ్ చూడటానికి చాలా బాగున్నారు, డాన్స్ చాలా బాగా చేస్తున్నారు. ఇంకా మంచి మంచి సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని సూపర్ సినిమాలు చేయాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే కొత్త అమ్మాయి వామిక సో సక్సెస్ఫుల్ గా తెలుగులో ఎంట్రీ అవ్వాలి, ఇంకా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. అండ్ వేణు గురించి కొత్తగా చెప్పనవసరం లేదు, ఎన్నో సినిమాలు చూస్తున్నాం. సో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజా గారి గురించి నార్మల్ గా లాట్ ఆఫ్ విమెన్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు, ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్. ఓ థ్యాంక్ యూ. Like it's a man-dominated world, but still you. Roja garu is dynamic. That's something great. అలాగే నాగబాబు గారు ఏమున్న హార్ట్ లో ఉంది బయట కనిపిస్తుంది, అదే అది మాత్రమే మాట్లాడగలరు ఆయన. థ్యాంక్ యూ. So nice to meet you people here. థ్యాంక్ యూ సుధీర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. ఆల్ ది బెస్ట్. సో భలే మంచి రోజు టీం, మీ సినిమా జబర్దస్త్ గా ఆడాలని కోరుతున్నాం. ఇదే జోష్తో స్టేజ్ మీదకి వస్తే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుందాం, స్కోర్స్ చూసుకుందాం. రండి. సో జడ్జెస్, ఈ రోజు డంషరాడ్ రౌండ్ విన్నర్ గోస్ టు రాకెట్ రాఘవ. గుండె ఆగిపోతాందే, ఒళ్ళుగా ఆగిపోతాందే, గుండె ఆగిపోతాందే. మై జడ్జెస్, నెక్స్ట్ ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ గోస్ టు గెట్ అప్ సీను. Okay, so boys, ready for the big scores? Let's start with Checking Sheshu and team. Roja garu. Get up Shrinu and team. Rocket Raghava and team. Chalaki Chanti and team.
టు మన దంషరాడ్ రౌండ్ విన్నర్ రాకెట్ రాఘవ. Now it's time to present 10,000 rupees from Zabardast to mana Fadafat Fun Round winner, Get Up Shrinu. Now it's time to present the big check, 10,000 rupees from Lalita Brand Rice and Idli Rava, which goes to none other than Chalaki Chanti and team. Performer of the day ki mana sponsor Amirta Grinder and Mixie present cheyabothunaru Amirta Wet Grinder. Congratulations to Chalaki Chanti and team. దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే. సో చూసారు కదా ఆడియన్స్, మా జబర్దస్త్ ఎంత వైలెంట్ గా కానీ ఫన్ గా తయారైందో. మళ్ళీ రేపు కలుద్దాం ఇన్ ఎక్స్ట్రా జబర్దస్త్. అండ్ దెన్ టేక్ కేర్, బై బై. వి ఆల్ లవ్ యు గైస్.